హాయ్ అండి, వెల్కమ్ టు హిమసాయి ఫ్యాబ్రిక్స్. మా స్టోర్ వచ్చేసి బోడుప్పల్ మెయిన్ రోడ్ అండి, నియర్ బై ఎన్టీఆర్ స్టాచ్యూ. ఇవాళ వీడియోలో నేను మగ్గం వర్క్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇదంతా వచ్చేసి మాది వర్క్షాప్ అండి. మాదంతా కూడా ఓన్ వర్క్షాపు. నేను మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పానండి, ఏది కూడా మన దగ్గర అంతా కూడా ఓన్గా ప్రొడక్షన్ అనేది తీసుకుంటాము. ఇదంతా కూడా మనం వర్క్షాపు వర్కర్స్ అంతా కూడా మన దగ్గర పెట్టుకొని మనం వర్క్ అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వర్క్ అనేది డిజైన్ చేయిస్తామండి. ఇదంతా కూడా మన వర్క్షాపు. ఇవాళ వీడియోలో నేను మన దగ్గర చేయించిన కొన్ని వర్క్ బ్లౌజెస్ అయితే నేను మీకు చూపిస్తానండి. ఇదండి, ఇది వచ్చేసి కస్టమర్ది. ఇలా తీసుకున్నానండి. బ్యాక్ అంతా కూడా కొంచెం నెక్ అనేది ఇలా మనకు కొంచెం డిఫరెంట్ మోడల్లో అనేది ఇలా డిజైన్ చేయించానండి. వర్క్ అనేది కొంచెం వాళ్ళకి నెక్ షేప్ అనేది కొంచెం డిఫరెంట్గా తీసుకొని ఇలా స్లీవ్స్ అనేది ఇలా తీసుకున్నానండి. ఆల్ ఓవర్లో ఇలా అయితే హైలైట్ చేశాను. వాళ్ళు కింద వచ్చేసి వాళ్ళ పట్టు బార్డర్ అనేది కావాలి అని అన్నారండి. మనం పట్టు బార్డర్ని కూడా ఎందుకు రిమూవ్ చేయడం అని చెప్పేసి నేను ఇలా పట్టు బార్డర్ని ఇలా తీసుకొని కింద అనేది ఇలా హ్యాంగింగ్స్ ఇలా తీసుకున్నానండి. ఇలా హ్యాంగింగ్స్ అనేది చేయించాను. వీళ్ళకి కింద ఇలా తీసుకొని హైలైట్ చేయించానండి. ఇలా ఉంటుంది. ఇలా బ్యాక్ అనేది వీళ్ళకు ఈ ప్యాటర్ను కావాలని అన్నారు, అందుకని నేను ఇలా తీసుకున్నాను. మనకి ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా ఉంటుందండి. ఇలా హాఫ్ పార్ట్ అంతా కూడా ఫ్రంట్ ఆల్ ఓవర్లో ఇలా వస్తుందండి. ఇది అంతా కూడా మనకు మెటీరియల్ వచ్చేసి ఇదంతా కూడా కర్దానా ప్లస్ ఇలా మోతీ తీసుకున్నామండి. కర్దానా ప్లస్ చెమ్కి మనకు ఇందులో జర్దోసి ఇలా అంతా కూడా అన్ని ఫ్యాబ్రిక్ మనకు ఏంటంటే మెటీరియల్ వర్క్ మెటీరియల్ అంతా కూడా ఎక్కువ యూజ్ చేసి దీన్ని డిజైన్ అనేది క్రియేట్ చేయడం జరిగిందండి. ఇదంతా కూడా జర్దోసి తోటి ప్లస్ కర్దానా తోటి కట్ బీట్స్ తోటి మనం డిజైన్ అంతా కూడా చేయడం జరిగింది. ఇందులో మనకు థ్రెడ్ చూసుకుంటే ఇదంతా కూడా నాట్ స్టిచ్ అండి, మీకు అర్థమై ఉంటుంది. నాట్ స్టిచ్ మిడిల్లో ఇలా తీసుకొని డిజైన్ చేసాము. ఇలా సెల్ఫ్ కట్ బీట్స్ అనేవి తీసుకొని సేమ్ వీళ్ళ రెడ్ షేడ్కి సంబంధించిన కట్ బీట్స్ అనేవి రెడ్ కలర్ తీసుకొని ఇలా డిజైనింగ్ అయితే చేసామండి. ఇలా ఉందండి. బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇలా బ్లౌజ్ అనేది ఇలా డిజైన్ అయితే చేయడం జరిగిందండి. బ్యాక్ అంతా కూడా ఇలా ఉంటుంది. కింద సింపుల్గా బీట్స్ అనేవి వేయించాము. ఇలా ఫ్రంట్ ఇది వచ్చి మనకు మొత్తం కూడా ఇది థ్రెడ్ వర్క్లో తీసుకున్నామండి. గ్రీన్ కలర్ బ్లౌజ్కి థ్రెడ్ వర్క్ ఇలా డిజైన్ చేసామండి. థ్రెడ్ వర్క్ అంతా తీసుకొని ఇదంతా కూడా మనకు ఫ్లవర్ అంతా కూడా ఇది నార్మల్ సూదితోటి ఇదంతా కూడా డిజైన్ చేస్తామండి. మగ్గం సూదితోటి కాదు, ఇదంతా కూడా చెల్లా డిజైన్ అంటాం మనము. ఇది అనేది ఇప్పుడు బాగా రన్నింగ్లో ఉందండి. ఇలా డిజైన్ చేయడం అనేది ఇది అన్ని వర్కర్స్ కూడా చేసే డిజైన్ కాదండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది వర్క్ కూడా. మన దగ్గర ఏంటంటే రెగ్యులర్గా అందరూ వేసేది కాకుండా కొంచెం డిఫరెంట్గా అనేది అయితే ఉంటుంది. ఇలా స్లీవ్స్ వచ్చేసరికి వీళ్ళకి ఇలా బార్డర్ తీసుకొని బార్డర్ పైన వీళ్ళకి పట్టు బార్డర్ తీసుకొని దానిపైన ఇలా తీసుకున్నాము. వీళ్ళ సిల్వర్ కాంబినేషన్ కాబట్టి మనము ఇలా బార్డర్కి తగ్గట్టుగా సిల్వర్ తోటి ఇలా డిజైన్ చేసాము. పైన అంతా కూడా ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి బూటా అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. ఇలా గ్లాన్స్ ఇలా ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి మనకు ఇలా వస్తుందండి. ఫ్రంట్ అంతా కూడా మనకు హాఫ్ సైడ్ అంతా కూడా ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా వస్తుంది. ఇలా యూనిక్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ అంతా కూడా హాఫ్ పార్ట్ మొత్తం కూడా ఇలా డిజైన్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మనకు జర్దోసి ప్లస్ మనకు వైట్ కలరు క్రీమ్ మోతీతోటి ఇలా డిజైనింగ్ అయితే చేయడం జరిగిందండి. ఇలా ఉంటుంది. బ్యాక్ అంతా కూడా మీకు ఇలా వస్తుందండి. బ్యాక్ అంతా కూడా వర్క్ ఇలా ఉంటుంది. వాళ్ళ శారీ పింక్ కలర్ కాబట్టి నేను ఇలా పింక్ కలరు థ్రెడ్ తీసుకొని పింక్ కలర్ తోటి హైలైట్ చేయడం జరిగిందండి. డిజైన్ అంతా కూడా ఇలా ఉంటుంది. సింపుల్గా నీట్ లుక్ ఉంటుందండి. ఇంకొకటి అండి, ఇది ఇంకొకరిది బ్లౌజు. ఇలా వీళ్ళకి ఏంటంటే కొంచెం నెక్ షేప్ అనేది మనం కొంచెం డిఫరెంట్గా తీసుకోవడం జరిగిందండి. ఇలా డోరీస్కి కూడా ఇలా అనేవి మనం దీనికి తగ్గట్టుగా ఇక్కడ
డోరీస్కి కూడా ఇలా వర్క్ అనేది నేను సింపుల్గా ఇలా డిజైన్ చేయించానండి. ఇలా ఉంటుంది సింపుల్గా డోరీస్కి కూడా. ఇది మనకి పాట్ నెక్ వచ్చింది కాబట్టి మనం కంపల్సరీ డోరీస్ అనేవి వీటికి కంపల్సరీ ఇస్తాము, అందుకని ఇలా డిజైన్ చేసాము. ఇదంతా కూడా మనకు క్రీమ్ మోతీ అండి, క్రీమ్ మోతీ తీసుకున్నాము. ఇదంతా వచ్చేసరికి మనకు కట్ బీడ్స్ తోటి మనం లీఫ్ అనేది హైలైట్ చేయడం జరిగిందండి. ఇలా అంతా కూడా ఇది బార్డర్ అంతా కూడా స్కాలప్ బార్డర్ తీసుకున్నామండి. మోతీతోటి ఇలా స్కాలప్ బార్డర్ అనేది డిజైన్ చేయడం జరిగింది. మనకి ఇలా ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. ఫ్రంట్ పార్ట్ అంతా కూడా సేమ్ అదే బ్యాక్ ఏదైతే బార్డర్ వచ్చిందో అదే బార్డరు ఇలా ఫ్రంట్లో కూడా మనం ఇలా డిజైన్ అయితే చేయడం జరిగింది. స్కాలప్ బార్డర్ తీసుకొని వీళ్ళకి స్లీవ్స్కి సింపుల్గా మనము అదే బార్డర్ మనకి బ్యాక్లో ఏదైతే బార్డర్ వచ్చిందో అదే బార్డరు స్లీవ్స్కి కింద తీసుకున్నాము. తీసుకొని పైన అంతా కూడా క్రాస్ లైన్స్ అనేది నేను సేమ్ మోతీతోటి ఇలా క్రాస్ లైన్స్ అనేది డిజైన్ చేయడం జరిగిందండి. చాలా సింపుల్గా నీట్గా ఇలా క్రాస్ లైన్స్లో ఇది వర్క్ అనేది వాళ్ళకు డిజైన్ చేయడం జరిగిందండి. ఇంకొకటి అండి, ఇది బ్రైడల్ బ్లౌజ్ వచ్చేసి ఇంకొక బ్లౌజ్ బ్రైడల్ది. ఇదంతా కూడా మనకు ఆల్ ఓవర్లో వర్క్ అంతా కూడా మొత్తం బ్యాక్ అండ్ స్లీవ్స్ మొత్తం టోటల్గా ఆల్ ఓవర్లో డిజైన్స్ అంతా కూడా ఇలా హైలైట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మనకు హెవీ జర్దోసి వర్క్ అండి, చాలా బాగుంటుంది వర్క్ అంతా కూడా. మొత్తం లీవ్స్ అంతా కూడా మనకు ఎక్కువ జర్దోసితోటి ఇలా ముడికుట్టు తీసుకున్నామండి మనము. వీళ్ళకి థ్రెడ్ ఏం యూజ్ చేయకుండా ఓన్లీ జర్దోసి ప్లస్ కట్ బీడ్స్ అనేది యూజ్ చేయడం జరిగిందండి. నెక్లో కూడా మీకు అంతా కూడా మొత్తం జర్దోసితోటి వర్క్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ స్లీవ్స్ చూస్తే మీకు మొత్తం కూడా ఆల్ ఓవర్లో స్లీవ్స్ అనేది రావడం జరిగిందండి. టోటల్గా మీకు మొత్తము స్లీవ్స్ అంతా కూడా ఫుల్ వర్క్ చాలా హెవీగా ఉంటుందండి. బ్రైడల్ బ్లౌజు మీకు ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి హాఫ్ పార్ట్ అంతా కూడా మీకు ఫ్రంట్ అనేది ఇలా డిజైన్ చేయడం జరిగింది. హాఫ్ పార్ట్ అంతా కూడా మీకు ఇలా వస్తుందండి. డిజైనింగ్ అంతా కూడా హాఫ్ పార్ట్ ఇలా ఫుల్గా వచ్చేస్తుంది. వీళ్ళ బ్లౌజ్కి వచ్చేసరికి మనము ఇలా హ్యాంగింగ్స్ అనేది ఇలా తీసుకున్నామండి. సేమ్ దీనికి డిజైన్కి ఎలా అయితే మ్యాచ్ అవుతుందో ఆ టైప్లో ఇలా సింపుల్గా హ్యాంగింగ్స్ అనేది ఇలా డిజైన్ చేయించామండి. ఇలా ఉంటుంది బ్యాక్ అంతా ఆల్ ఓవర్ ఇలా హ్యాంగింగ్స్ ఇలా ఉంటుందండి. ఇలా అయితే హైలైట్గా చేయడం జరిగిందండి వర్క్ అంతా కూడా. మీకు ఎవరికైనా కావాలి అనుకునే వాళ్ళు స్టోర్కి విజిట్ చేయండి. రేట్స్ అనేవి మాత్రం ఒకటండి, మీకు మెజర్మెంట్స్ని బట్టి మీకు రేట్స్ అనేది చెప్పడం జరుగుతుంది. వర్క్ని బట్టి మీకు దాంట్లో యూజ్ చేసే మెటీరియల్ని బట్టి మీకు ప్రైజెస్ అనేది చెప్పడం జరుగుతుందండి. ఇది మీరు స్టోర్కి విజిట్ చేస్తే బాగుంటుందండి. ఆన్లైన్లో అంటే అసలు కాదండి. మనకి మీరు స్టోర్కి విజిట్ చేస్తే మీకు కావాల్సినది ఎలా కావాలంటే అలా మనకు డిజైనర్స్ ఉంటారండి. మీకు ఎలా కావాలంటే అలా డిజైన్ అనేది చేస్తాము. బ్యాక్ అంతా కూడా మనకి క్రీమ్ మోతీ ప్లస్ సిల్వర్ కట్ బీడ్స్ అనేది యూజ్ చేసామండి. థ్రెడ్ అంతా కూడా గ్రీన్ కలర్ థ్రెడ్ అనేది యూజ్ చేసి ఇలా థ్రెడ్ తోటి ఇలా మొత్తం లోడ్ అనేది ఇలా నెక్లో లోడ్ తీసుకొని ఇదంతా కూడా మీకు డిజైన్ అంతా కూడా కట్ బీడ్స్ ప్లస్ ఇలా క్రీమ్ మోతీ జర్దోసి తోటి హైలైట్ చేయడం జరిగిందండి. డిజైన్ అంతా కూడా మీకు ఇలా స్లీవ్స్కి వచ్చేసరికి మొత్తం టోటల్గా ఫుల్ వర్క్ అనేది స్లీవ్స్లో వస్తుంది. మీకు కిందకు వచ్చేసరికి ఇలా స్కాలప్ బార్డర్ అనేది హైలైట్ చేయడం జరిగిందండి. స్లీవ్స్కి వచ్చేసరికి మీకు ఇలా కిందికి ఏమైనా గ్రేప్స్ ఇట్లా కిందికి ఏమైనా హ్యాంగింగ్స్ టైప్లో కావాలి అనుకున్న వాళ్ళకి కూడా చేస్తాము. ఏదైనా కూడా ఇది హ్యాండ్మేడ్ అండి. మనం ఎలా కావాలి అంటే అలా డిజైన్ అనేది మనం ఎట్లా అయినా మనం దీన్ని డిజైన్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా మనం మగ్గాల మీద వర్క్ చేయించేది. మనం ఎలా కావాలంటే అలా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా మన ఓన్ ప్రొడక్షన్. మీకు ఏది కావాలన్నా కూడా మీరు స్టోర్కి విజిట్ చేసి మాకు ఇలా కావాలి అనుకుంటున్నాము అంటే మీకు మేము అనేది డిజైన్ అనేది చేయడం జరుగుతుందండి. మా స్టోర్ వచ్చేసి బోడుప్పల్ మెయిన్ రోడ్ అండి, హిమసాయి ఫ్యాబ్రిక్స్ అండి మా స్టోర్ వచ్చేసి. దీంట్లో మాకు 20 ఇయర్స్ నుంచి మాకు ఇది అనేది ఎక్స్పీరియన్స్ ఉందండి. 20 ఇయర్స్కి కలిసి మేము దీన్ని రన్ చేస్తూ ఉన్నాము. ఇది ఒకటండి. ఇంకొకటి సింపుల్గా ఇది డిజైన్ వచ్చేసి వీళ్ళకి నెక్ షేప్ అనేది కొంచెం పాట్ డిజైన్లో నెక్ షేప్ అనేది సింపుల్గా ఇచ్చాము. ఇదంతా కూడా మనకు థ్రెడ్ వర్క్లో ముడికుట్టు తీసుకున్నామండి. ఇదంతా కూడా ముడికుట్టు ప్లస్ ఇట్లా చెల్లా డిజైన్ అనేది తీసుకోవడం జరిగిందండి. సింపుల్గా ఉంటుందండి. డిజైన్ చాలా ఎలిగెంట్ లుక్ ఉంటుంది. మీకు డిఫరెంట్గా ఉంటుందండి. రెగ్యులర్గా ఉండదు మన దగ్గర వర్క్ అనేది. డిఫరెంట్ లుక్ అయితే ఉంటుంది. ఇలా బార్డర్ పైన మనము
వాళ్ళకి బార్డర్ కావాలన్నారు. దానికని చెప్పేసి దానిపైన ఇలా మనం బార్డర్ వేసేసి పైన అంతా కూడా మనం ముడికుట్టితోటి ఇలా చెంకి తీసుకొని ఇలా డిజైనింగ్ అంతా కూడా చేయడం జరిగిందండి. బ్యాక్ అంతా కూడా ఇలా వస్తుంది. మీకు ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. ఫ్రంట్ పార్ట్ మనకు హాఫ్ పార్ట్ అనేది వర్క్ ఇలా ఫ్రంట్లో, హాఫ్ పార్ట్ అంతా కూడా వర్క్ ఇలా వస్తుందండి. ఇలా ఉంటుంది. ఇంకొక డిజైన్ అండి, ఇది ఇలా హ్యాంగింగ్స్ కోసం అని చెప్పేసి ఇలా మిడిల్లో నేను ఇది చేయించానండి. ఇదంతా కూడా మనకు నెక్ చుట్టూ వచ్చే వర్క్ అండి. ఇది స్టిచ్చింగ్ ఇంకా కాలేదు, ఇది వాళ్ళు స్టిచ్చింగ్ బయట చేయించుకుంటా అన్నారు. మన దగ్గర స్టిచ్చింగ్ కూడా అవైలబుల్గా ఉంటుందండి. ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా స్ట్రైట్గా ఇలా తీసుకున్నాము. స్లీవ్స్కి వచ్చేసరికి మనకి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. ఇలా స్లీవ్స్ అంతా కూడా మనకి ఇలా స్కాలప్ బార్డర్ అనేది కింద ఇలా మన కట్ బీడ్స్ తోటి ఇలా డిజైన్ చేసాము. హాఫ్ పార్ట్ అంతా ఫుల్గా చేసేసి పైన అంతా కూడా చెమ్కీతోటి మనం బూటా అనేది డిజైన్ చేయడం జరిగిందండి. ఇదంతా కూడా సీక్వెన్స్ తోటి బూటా తీసుకున్నాము. ఇలా ఉంటుందండి. ఇలా డిజైన్ చేసాము, చాలా హైలైట్గా ఉంటుంది. ఇది కూడా వర్క్. ఇంకొక డిజైన్ అండి, ఇలా మొత్తం మనం సిల్వరు ప్లస్ క్రీమ్ మోతీ తీసుకొని ఇలా డిజైన్ అయితే హైలైట్ చేసాము. ఇలా ఉంటుందండి. డిజైన్ అంతా కూడా క్రీమ్ మోతీ ప్లస్ చెమ్కీతోటి జర్దోసి యూజ్ చేసి ఇలా డిజైన్ అయితే చేయడం జరిగింది. ఇది మనకు వచ్చేసరికి ఇవి వెనకాల డోరీస్ అండి, హ్యాంగింగ్స్ ఉంటాయి కదా మనకి బ్యాక్ సైడ్ కట్టుకోవడానికి, దానికోసం అని చెప్పేసి వర్క్ ఇలా మిడిల్లో వేసాము. ఇక్కడ మనకు ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా తీసుకున్నాము. హాఫ్ పార్ట్ మాత్రం మనకు ఫ్రంట్ వస్తుంది. దీని స్లీవ్స్ వచ్చేసరికి మనకి చాలా డిఫరెంట్గా ఉంటుందండి. క్రాస్ లైన్స్ తీసుకున్నాము. స్లీవ్స్కి వచ్చేసరికి మీకు మంచి హైలైట్ లుక్ అయితే వస్తుంది. మనకి ఇలా వస్తుందండి. స్లీవ్స్ వచ్చేసరికి మనకి ఇలా వీ షేప్లో స్లీవ్స్ అనేది మనకి హైలైట్ కావడం జరుగుతుందండి. మీకు ఎలాంటిది కావాలన్నా కూడా మీరు ఏదైనా ఫోటో చూపించినా, లేదు మమ్మల్ని ఏదైనా చేయమన్నా కూడా మేము శారీస్ని బట్టి కూడా మీకు డిజైన్ అనేది చేయడం జరుగుతుందండి. మా స్టోర్కి విజిట్ చేయండి. చేస్తే మీకు ఎలా కావాలి ఏంటి అనేది మీకు 1 వీక్, మీరు మాకు 1 వీక్ టైం ఇచ్చారంటే మీకు డిజైన్ అనేది రెడీ చేసి ఇవ్వడం జరుగుతుందండి. మా స్టోర్ వచ్చేసి బోడుపల్ మెయిన్ రోడ్డు, హిమసాయి ఫ్యాబ్రిక్స్, నియర్ బై ఎన్టీఆర్ స్టాచ్యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.